వాట్ ఈస్ అప్ గైస్. సో ఈ రోజు మనం బడంగపేట్ గణేషన్ చూడడానికి పోతున్నాం అనమాట. మనకు తెలుసు హైదరాబాద్ లో అడుగు అడుగున గణేశులు విగ్రహాలు వేరే వేరే లెవెల్ ఉంటాయి అనమాట. సో మనకి దగ్గరలో బాలాపూర్ గణేష ఒకటి, నెక్స్ట్ బడంగపేట్ గణేష్ ఉన్నదన్నమాట. సో బాలాపూర్ గణేష వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన, చూడని వాళ్ళు చూడండి, కిందకి లింక్ పెడతాను. సో బడంగపేట్ గణేష్ ని ఇప్పుడు చూడడానికి పోతున్నాం. సో అది కూడా చాలా పెద్ద వినాయకుడు అనమాట. సో లెట్స్ గో గైస్. సో పోయి చూసి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను సో ఎలా ఉంటుంది అనేది. సో లెట్స్ గో. సో మనకి దగ్గరలోనే ఉన్నది, మన బాలాపూర్ చౌరస్తా నుంచి 3 కిలోమీటర్స్ ఉన్నది ఆ వినాయకుడు. సో చూద్దాం వెళ్ళి. చాలా వీడియోస్ వచ్చినాయి, చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం చూసాం. చాలా పెద్ద వినాయకుడు అనమాట, వన్ ఆఫ్ ద. సో చూద్దాం, మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకైతే పిచ్చి పిచ్చి నచ్చుతుంది తెలుసా. గణేష్ పండుగ వచ్చిందంటే వేరే లెవెల్ ఎంజాయబుల్ అనమాట. మస్తు హ్యాపీ అవుతాను నేను. చిన్నప్పుడు అయితే వేరే లెవెల్ చేసుకుంటుండే, మంచిగా అందరం పోయి చందాలు అడిగి ఇంకా కలిసి వినాయకుడిని పెట్టుకుంటుండే. బట్ ఇప్పుడు సిటీకి వచ్చేసరికి పాసిబుల్ అవ్వట్లేదు. ఇక్కడ కాకతీయ కాలేజ్ అని ఉంది, ఈ స్కూల్ ఇది. ఈ స్కూల్ దాటిన కా నుంచి ఉంటుంది అనుకుంటా. ఏదో ఎంట్రన్స్ ఇట్లా పెట్టిరు మన వాళ్ళు. ఇంకో ఇక్కడ ఉన్నట్టుంది. గణేష్ విగ్రహం ఇక్కడే ఉంది. కార్ పార్కింగ్ కి ప్లేస్ లేదు, ఇది ఒకటే ఇష్యూ ఉన్నట్టుంది. ఇక్కడ వెహికల్స్ కూడా పార్కింగ్ ప్లేస్ లేదు. సో దాని ఆపోజిట్ లో ఇక్కడ ఆపేసిన, వీళ్ళు యూత్ అనుకుంటా. సో కార్ ఇక్కడ పార్క్ చేసిన. చూడండి బయట డెకరేషన్ అయితే చాలా బాగుంది, వెల్కమింగ్ మస్తు ఉంది. పైన వెంకటేశ్వర స్వామి, ఇంకా పక్కనే ఇటు చూడండి, ఇటు సైడ్ ఒక విగ్రహం పెట్టారు అండ్ ఇటు సైడ్ కూడా ఒక విగ్రహం పెట్టారు. వీళ్ళ గ్రూప్ పేరు వీరాంజనేయ భక్త సమాజం అనమాట. గణేష్ మహారాజ్కి మనకి బడంగపేట్ గణేష్ దర్శనానికి మనం ఇవాళ వచ్చినాం అనమాట. చూసారు కదా ఎంత డెకరేషన్ అయిపోతుందో. వెల్కమ్ అయితే బాగుంది చాలా. స్టార్టింగ్ 2 విగ్రహాలు పెట్టారు అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి శివలింగం పెట్టిరు అనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే శివలింగం, పక్కనే వినాయకుడు విగ్రహం ప్లస్ శివలింగం కూడా పెట్టిరు అనమాట. చూడండి విగ్రహం అయితే ఎంత బాగుందో. నేను సినిమాటిక్ వీడియో లాగా తీసాను. చాలా అంటే చాలా జస్ట్ ఫీలింగ్ లైక్ ఏ వావ్ అన్నట్టు అనిపించింది. ఒక్కసారి చూడండి మీరే. చూసారా, చూడగానే నాకు వావ్ ఫీలింగ్ వచ్చింది. లిటరల్లీ నిజంగా చాలా బాగుంది అనమాట. మీకు వీడియోలో చూస్తే ఎట్లా కనిపిస్తుందో గానీ నాకైతే లిటరల్లీ మైండ్ బ్లాక్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ డెకరేషన్, ఆ షాండ్లియర్స్ ప్లస్ విగ్రహం కూడా చాలా దగ్గర నుంచి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది అనమాట. హైదరాబాద్ లో మస్ట్ వాచింగ్ వినాయకులలో ఈ వినాయకుడిని కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సి ఉంది. బికాస్ ఇది చాలా బాగుంది అనమాట, వేరే లెవెల్ ఉన్నది. ఇక్కడ యూత్ వాళ్ళతో మాట్లాడి నేను కనుక్కుంటే ఏం తెలిసిందంటే వినాయకుడి హైట్ 25 ఫీట్స్ కంటే చాలా ఎక్కువనే ఉందంట. అండ్ వినాయకుడి నెత్తి పైన కిరీటం ఉంటది కదా, అది ఇక్కడ పట్టట్లేదని తీసి పక్కన పెట్టారంట, లేకపోతే ఇంకా ఎక్కువ హైట్ ఉంటది. అండ్ వీళ్ళు కూడా నిమజ్జనం ట్యాంక్ బండ్లోనే చేస్తారంట ట్యూస్డే రోజు. అది గైస్. సో నిమజ్జనం కూడా ట్యాంక్ బండ్లోనే చేస్తారంట ట్యూస్డే. సో వచ్చేటప్పుడు ఇక్కడికి రావడం కుదరకపోతే అక్కడ నిమజ్జనం ఎప్పుడన్నా చూడండి, చాలా పెద్దగా ఉన్నది వినాయకుడు అయితే. సో అంటే ఇంకా దానికంటే మీద కిరీటం కూడా ఉందంట. సో అది పట్టట్లేదని ఇప్పుడు పక్కకు పెట్టారంట. సో నాకైతే దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది, చాలా పెద్దగా ఉన్నది, చాలా బాగుంది. మస్ట్ విజిట్ ఇది కూడా. సో వీలుంటే వచ్చి చూడండి. లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. బడంగపేట్ బడా గణేష్ అని కొడితే వస్తుంది, బడంగపేట్ గణేష్ అని కొడితే వస్తుంది. సో ఎస్ గైస్. సో ఇక్కడ క్రౌడ్ అవుతుంది అని చెప్పేసి పక్కనే ప్రసాదాలు కూడా పెడుతున్నారు. ప్రసాదాలు చాలా మంది అయితే వస్తున్నారు. కార్ అక్కడ పార్క్ చేస్తున్నారు. ప్రసాదం పెట్టారు. సో ప్రసాదాలు పెడతాం అన్నమాట. దీనికి ఆపోజిట్లో నా కారు పెట్టిన ఎండ బాగుంది అనమాట. సో అందుకే ఇక్కడ లస్సీ షాప్ ఉంది, చాయ్ షాప్. ఇక్కడికి వచ్చిన లస్సీ తీసుకుందామని. సో
ఎస్ గైస్, సో ఎండ అయితే ఫుల్ ఉన్నది. ఫైనల్లీ మన కార్ లోపలికి వచ్చేసినాం. సో స్ట్రాబెర్రీ లస్సీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో పక్కనే బాగుంది, టేస్ట్ నిజంగా బాగుంది. స్మూత్గా స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో చాలా బాగుంది. ట్రై చేయండి వస్తే మాత్రం ఖచ్చితంగా. నాకైతే చాలా పెద్దగా అనిపించింది. బాలాపూర్ గణేష మ్యాక్సిమం అట్లనే ఉంది అనమాట, చాలా పెద్దగా ఉంది. ఇంకా కిరీటం ఉన్నదంట, అది తీయలేదు. సో అది పెడితే ఇంకా హైట్ అవుతుంది అనమాట. సో దట్స్ గైస్. సో లొకేషన్ మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పెడతా. సో ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి. వినాయకుడు మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో వీళ్ళు కూడా నిమజ్జనం ట్యూస్డే రోజు చేస్తారంట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు వెయిటింగ్ మామ, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లెట్స్ గో.